రాజమహేంద్రవరం ధవళేశ్వరం ఎల్పీజీ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ కార్మికులు ఇతర సిబ్బందికి 2025-27 కాలానికి వేతన ఒప్పందం వెంటనే చేయాలని, చట్టపరంగా రావాల్సిన హక్కులు కల్పించాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ ఇఫ్టు అనుబంధం ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోటి లింగాలపేటలో ఉన్న అడితి నుంచి పురవీధుల మీదుగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2025 జనవరి 1 నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలి. అంతేకాకుండా వీళ్ళకి రెయిన్ కోట్లు ఇవ్వాలి, వీళ్ళకి జోళ్ళు ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి. ధవళేశ్వరంలో శ్రీ వెంకట సత్యసాయి గ్యాస్ ఏజెన్సీ అయితే 3 సంవత్సరాల నుంచి యూనిఫామ్ ఇవ్వట్లేదు. కంపెనీ ఇస్తుంది, హెచ్పిజిఎల్ కంపెనీ ఇస్తుంది, బీపీసీఎల్ కంపెనీ ఇస్తుంది, ఐఓసీఎల్ కంపెనీ ఇస్తుంది. యూనిఫామ్లు కూడా ఇవ్వకుండా వీళ్ళు కార్మికుల్ని వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు. ఇది చాలా దారుణమైంది. వీళ్ళకి మెయింటెనెన్స్లు ఇవ్వాలి. ప్రతి సిలిండర్కి 35 రూపాయలు డెలివరీ ఛార్జ్ ఇవ్వాలి. అది కూడా యాజమాన్యులే తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా కుడిన దోపిడీ, ఎడమ దోపిడీ, కుడి ఎడమలో దోపిడీ అన్న చందంగా ఈ డీలర్స్ వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళ వైఖరి మార్చుకోవాలి. కార్మికుల కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, వేతన ఒప్పందం చేయాలి. అప్పటి వరకు మా ఆందోళన కొనసాగిస్తామని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము వినతిపత్రం ఇస్తాము. ఈరోజు మేము ప్రదర్శనగా ఈరోజు అడితి సెంటర్ నుంచి ఆర్యపురం, గోకవరం బస్ స్టాండు, 3 టౌను, పుష్కరాల రేవు, అదేవిధంగా గోదావరిగట్టు మీదుగా ఐఎల్టీడీ జంక్షన్ మీదుగా కలెక్టర్ గారి ఆఫీస్కి చేరతామని చెప్పేసి తెలియజేస్తాం. జె వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు.